అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. ఇక్కడ నెల్లూరులో మా హస్బెండ్ నేను జాబ్ చేస్తున్నాము. యాక్చువల్గా కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాము. ఇక్కడ మా స్టాఫ్ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ డెలివరీ అయ్యారు. నార్మల్ డెలివరీ, ఆండాళ్ మేడం బాగా చూస్తారని చెప్పారు. సో అప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చాము. ఇది రెండో డెలివరీ అండి నాకు. ఫస్ట్ డెలివరీకి నేను వైజాగ్లో చేయించుకున్నాను. అప్పుడు కూడా నార్మల్ డెలివరీ జరిగింది. ఆ బేబీ ఒక కార్డ్ మెడలో వేసుకుంది, బట్ నార్మల్ డెలివరీ జరిగింది. సెకండ్ బేబీ ఇక్కడ చూపించుకున్నాను. 7th మంత్ వరకు చాలా హెల్తీగా హ్యాపీగా అంతా గడిచిపోయింది. నా వర్క్ నేనే చేసుకున్నాను, ఇంట్లో పని అంతా చేసుకున్నా. బ్యాంక్కి వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చి ఇక్కడ ఇంట్లో వర్క్ చేసుకునేదాన్ని. 7th మంత్ వరకు బాగుంది. 8th మంత్లో గ్రోత్ స్కాన్ చేసినప్పుడు సర్విక్స్ ఓపెన్ అయిందని చెప్పారు మేడం. అంటే షార్ట్ సర్విక్స్ ఉంది, 14 mm ఉంది, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి, పెసరీ వేసుకోవాలని సజెస్ట్ చేశారు. ఇంకా పెసరీ వేసుకొని ఇక్కడ ఒక 2 days ఉండి మేడం డిశ్చార్జ్ చేసి ఇంట్లో జాగ్రత్తగా ఉండమన్నారు. ఇంట్లో జాగ్రత్తగా ఉన్నాను. టాక్టీ బేబీ చేయమన్నారు. నేనైతే అప్పుడు 31st వీక్. ఎంత బేబీ వెయిట్ 1.6 to 1.7 ఇన్ బిట్వీన్ ఉంది. నేను అనుకున్నాను అప్పుడు ఒక 6 weeks ఖచ్చితంగా అయితే డెలివరీ అవ్వకూడదు, అంటే 9th మంత్ పెట్టక 1 day అయినా పర్లేదని చెప్పారు మేడము. కంప్లీట్గా ఒక 6 weeks అయితే అసలు బయటికి బేబీ రాకూడదు, పొట్టలోనే ఉండాలి, బాగా గ్రోత్ అవ్వాలి అని అనుకున్నాను. అలాగే జరిగిందండి. 31st వీక్ కదా నాకు స్కానింగ్ అయింది. 37th వీక్ నాకు డెలివరీ జరిగింది. ఇక్కడే నార్మల్ డెలివరీ జరిగింది సెకండ్ టైం కూడా. ముందర స్కాన్ చేసుకుంటే బేబీకి 2 cards ఉన్నాయి మెడలో అని చెప్పారు. కానీ నేనేం భయపడలేదు, వీడియోస్ చూసాను చాలా. ఒక ఆవిడైతే తనకు కూడా 2 cards ఉన్నాయి బేబీకి, అయినా నార్మల్ డెలివరీ జరిగిందని చెప్పారు. ఫస్ట్ కూడా కార్డు ఉంది కాబట్టి నాకు కూడా ఏం భయం అనిపించలేదు, ఏదైనా పర్లేదు అని అనుకున్నాను. యాక్చువల్గా అయితే వైజాగ్ వెళ్ళిపోదామని మేడంని అడిగాము. అడిగితే మేడం అసలు చాలా రిస్క్ అమ్మా, ఇక్కడే ఉండు, బాగా బేబీని డెలివరీ చేసుకొని వెళ్దు కానీ అని చెప్పారు. అలాగే చేశారు. హ్యాపీగా చాలా ఈజీగా అయిపోయిందండి. పెసరీ ఈరోజు రిమూవ్ చేసుకున్నాను. మధ్యాహ్నం 1:30 ఆ టైంలో మేడం సర్విక్స్ ఓపెన్ అయింది, అడ్మిట్ అయిపోవని చెప్పారు. అడ్మిట్ అయిపోయాను. ఇంకా సన్నగా నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఈవినింగ్ 6-6:30 ఇన్ బిట్వీన్ మేడం ఒకసారి చెక్ చేశారు. చేశాక సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టాక 8:15, 8:20కి డెలివరీ అయిపోయింది. అంత ఇంటెన్స్ పెయిన్స్ ఏం లేవు. ఈవినింగ్ 6:30 వరకు చాలా నార్మల్గా ఉన్నాను. యాక్టివిటీస్కి కూడా వచ్చాను. యాక్టివిటీలో నాకైతే జుంబా డ్యాన్స్ బాగా నచ్చింది. యోగా, మెడిటేషన్ చెప్పారు కానీ నాకు అంత టైం ఉండేది కాదు మేడం, చేయలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. కానీ యాక్టివిటీస్ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. నేను వర్క్ చేస్తాను కదా, చాలా స్ట్రెస్ ఉంటుంది. యాక్టివిటీకి వచ్చిన రోజు అయితే చాలా రిలాక్స్ అయిపోయి హ్యాపీగా ఉండేదాన్ని. ఈ యాక్టివిటీస్లో కూడా చెప్పారు ఎక్సర్సైజ్ చేయాలి అని. నేను అది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఈ పెసరీ వల్ల, బెడ్ రెస్ట్ వల్ల చేయలేకపోయాను. బట్ నాకు నార్మల్ డెలివరీ జరిగింది. ఆ రోజు 6:30 తర్వాత పెయిన్స్ బాగా స్టార్ట్ అయ్యాయి. సెలైన్ పెట్టారు, పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. పడుకోమన్నారు కానీ నేను పడుకోవడానికి ఇష్టపడలేదు, చాలా పెయిన్ వస్తుందని చెప్పి. నడుస్తాను అంటే సిస్టర్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నన్ను పట్టుకొని నడిపించడం, పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు వంగించి బ్యాక్ అంతా మసాజ్ చేసి అలా చేసినప్పుడు ఒక 10 seconds అలా పెయిన్ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. తర్వాత బాల్ ఎక్సర్సైజ్ చేయించారు, అది బాగా హెల్ప్ అయింది. యాక్టివిటీస్కి వచ్చినప్పుడు రాజేశ్వరి గారని నా పక్కనే యాక్టివిటీ చేస్తున్నారు, అబౌట్ టు డెలివరీ ఆవిడ కూడా సెకండ్ డెలివరీ అని చెప్పారు. ఫస్ట్ టైం డెలివరీ మేడమే చేశారు నార్మల్. నాకు సెకండ్ డెలివరీ ఇప్పుడు అయిపోతుంది హ్యాపీగానే, ఈరోజు ఈవినింగ్కో రేపటికో అయిపోతుంది అన్నారు. నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. మేడం వాళ్ళు యాక్టివిటీ చేసినప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సెకండ్ డెలివరీయా ఫస్ట్ ఏంటి అని అడిగారు. నార్మల్ అన్నా, ఏం ఉండదు, హ్యాపీగా అయిపోతుంది, నీకు చాలా ఈజీగా అయిపోతుంది అన్నారు.
నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు. ఆవిడని అడిగాను, పక్కనే ఉన్నారు, చేస్తున్నారు మాతో పాటు, జుంబా డ్యాన్స్ చేస్తున్నారు, అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, డ్రాయింగ్ చేస్తున్నారు. ఇంకా అబౌట్ టు డెలివరీ అనమాట ఆవిడ. నేను అడిగాను, సెకండ్ డెలివరీయా? నాకు కూడా సెకండ్ డెలివరీనే, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి అడిగితే, ఫస్ట్ డెలివరీ బాగా చేశారు మేడము, ఇప్పుడు కూడా బాగా జరుగుతుంది అని చెప్పాను. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, ఖచ్చితంగా నార్మలే అవుతుంది అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు అయిపోతుంది హ్యాపీగానే, రేపు ఈరోజు ఈవినింగ్కో రేపటికో అయిపోతుంది అన్నారు. నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. మేడం వాళ్ళు యాక్టివిటీ చేసినప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సెకండ్ డెలివరీయా ఫస్ట్ ఏంటి అని అడిగారు. నార్మల్ అన్నా, ఏం ఉండదు, హ్యాపీగా అయిపోతుంది, నీకు చాలా ఈజీగా అయిపోతుంది అన్నారు. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు. ఇంకా నేను టాక్ టు బేబీ చేసినప్పుడు కొంచెం పెయిన్ వచ్చిన అలాంటప్పుడు ఇంకా పొట్ట మీద చేసుకొని చెప్పుకునేదాన్ని, మనసులో తలుచుకునేదాన్ని ఎక్కువగా. ఇంకా 6 weeks రావాలి. యాక్చువల్గా నేను ఎక్కువ భయపడతాను, తక్కువను కూడా ఎక్కువగా భయపడతాను. అలాంటప్పుడు తలుచుకునేదాన్ని, ఇంకా రాకూడదు, 6 weeks రాకూడదు. మా హస్బెండ్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారండి. 6 weeks బెడ్ మీదే ఉన్నాను, ఆయన సపోర్ట్ చేశారు. ఆయన కూడా చెప్పారు, నువ్వు ఉండాలి 6 weeks కంపల్సరీగా అమ్మ చెప్పినట్టే అని. ఒకసారి బ్యాంక్లో కూడా నాకు స్టమక్ పెయిన్ వచ్చింది సడన్గా. ఇక్కడ వస్తే కాసేపు భయపడ్డా, వాటర్ తాగి అటు ఇటు నడిచాను. తర్వాత అనుకున్నాను మనసులో, ఇలా కడుపు నొప్పి వస్తుంది గ్యాస్ట్రిక్ వల్ల, నాకు తగ్గిపోవాలి అని అనుకున్నాను. వితిన్ 5 to 10 minutes తగ్గింది. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, నమ్మాలి ఖచ్చితంగా. నమ్మితే మనమే పాజిటివ్గా ఉంటాము, దానివల్ల అన్నీ ఈజీ అయిపోతాయి. ఫస్ట్ బేబీకి యాక్చువల్గా తెలియదండి టాక్ టు బేబీ ఉంటుంది అది అని. కానీ నేను మా హస్బెండ్ ఈవినింగ్ వాక్ చేసేవాళ్ళం, ఇలా అంటే మాట్లాడుకునే వాళ్ళం ఎలా ఉండాలి బేబీ అని. టాక్ టు బేబీ టెక్నిక్ ఉంటుంది, అది పనికొస్తుంది అని తెలీదు, బట్ అది ఇండైరెక్ట్గా మాకు హెల్ప్ అయింది ఫస్ట్ టైం కూడా. సెకండ్ టైం అయితే ఇక్కడ చెప్పారు టాక్ టు బేబీ చెయ్యండి అని. నాకైతే పెసరి వేసి బెడ్ రెస్ట్ టైంలో మాత్రం టాక్ టు బేబీ ఖచ్చితంగా హెల్ప్ అయింది. ఈ వీడియోస్ నేను ఎక్కువగా అయితే బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడే, రోజు మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ చేశాక ఫోన్ చూడాలనిపిస్తుంది. అప్పుడు ఛానల్లోకి వచ్చేసి నార్మల్ డెలివరీస్ ఎవరికెవరికి జరిగాయో అవన్నీ చూస్తా. ఇలా కార్డ్ అరౌండ్ నెక్ ఉంది అని చెప్పే వాళ్ళవి ఒక 2 సార్లు అలా చూసేదాన్ని. ఎందుకంటే కాన్ఫిడెన్స్ కోసం, అంటే నాకు కార్డ్ వేసుకోకూడదని కోరుకున్నాను. వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, చాలామంది 2-3 కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ అయ్యిందని చెప్పారు. స్టార్టింగ్లో 4th monthలో ఉన్నప్పుడు ఇలా ఛానల్ ఉంది, మన వీడియోస్ ఉన్నాయి చూడండి, ఇన్స్పైర్ అవుతారు అని చెప్పారు. చెప్పినప్పుడు నాలాగే బ్యాంక్ ఎంప్లాయీ ఆవిడ, సంథింగ్ పూణేలో ఏమో చేస్తున్నారు, 7th monthలో ఇక్కడికి వచ్చేసాను అని చెప్పారు. నేను తనని బాగా ఇన్స్పైర్ చేసింది. నాలాగే కదా ఆవిడ కూడా రోజు ఈవినింగ్ వాక్ చేసేదాన్ని, బాగా టాక్ టు బేబీ చేసేదాన్ని అని చెప్పారు. అది నాకు బాగా ఇన్స్పైర్ చేసింది. తర్వాత ఇంకొక వీడియో చూసాను, ఇలాగే కార్డు 2 సార్లు వేసుకున్నారు అని చెప్పి. ఆవిడది కూడా నాకు లో అనిపించినప్పుడల్లా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆ వీడియోస్ చూసేదాన్ని. ఇంకొకటి టాక్ టు ద బేబీ ఇన్ ద వూంబ్ బుక్ తీసుకున్నాను, నేను చదివాను, బాగా అనిపించింది. ఈ బుక్ చదివిన తర్వాత అట్లీస్ట్ 100 members చదివితే 80 to 90 members మోటివేట్ అవుతారు, చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. బుక్ ఫస్ట్లో కొనమంటే ఎందుకులే ఏముంటుంది అనుకున్నాను, కానీ యాక్టివిటీకి వచ్చిన తర్వాత ఈ వీడియోస్లో చెప్పారు. అప్పుడు బుక్ కొన్నారు, మా హస్బెండ్ కొని చదవమన్నారు, చదివాను, బాగుంది. నాకు కొన్ని బాగా నచ్చాయి. ఫాదర్ బేబీ ఎగ్జాంపుల్తో ఒక 4th chapter ఏమో ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. 7th month వరకు ఎవ్రీడే మా హస్బెండ్ నేను కలిసి వాకింగ్ చేసేవాళ్ళం. నైట్ డిన్నర్ చేసేసాక మేము అపార్ట్మెంట్లో ఉంటాం, కింద చాలా ప్లేస్ ఉంటుంది. నైట్ కంపల్సరీగా మినిమం 40 minutes అట్లా వాకింగ్ చేసేవాళ్ళం. తర్వాత నేను అడిగాను, ఇంకా ఎంతసేపు, నేను తట్టుకోలేకపోతున్నానంటే బేబీకి చెప్పు త్వరగా వచ్చేసేయమని అని అంటే, వచ్చినానా నేను ఉండలేను, ఇంక తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాను. ఇంకంతే లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. సిస్టర్ వాళ్ళు చెప్పారు, ఇంక లేదు నీకు ఏ నొప్పి ఉండదు, మేడంకి వదిలేసే అన్నారు.
ఇంకా తర్వాత డెలివరీ ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు. నార్మల్ డెలివరీ అయింది. వాళ్ళు చెప్తున్నారు పాప పుట్టింది అని చెప్పి. కానీ పెసరి తీసిన రోజే నాకు డెలివరీ అయిపోయింది. హ్యాపీ. నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను కదా, నార్మల్ అవ్వదేమో, కష్టమేమో అనుకున్నాను. మేడం చాలా ఈజీగా చేశారండి. స్టాఫ్ సపోర్ట్ బాగా చేశారండి. స్టాఫ్ సపోర్ట్. నేను బ్యాంక్లో బిజీగా ఉంటాను, కస్టమర్స్ ఉంటారు, ఫోన్ వస్తుంది అన్నమాట. ఫోన్ వస్తే ఒక్కొక్కసారి ఆన్సర్ చేయను, కానీ నెంబర్ సేవ్ చేసుకున్నాను. నేను కాల్ ఆన్సర్ చేస్తాను కదా, ఎలా ఉన్నారు మేడం, హెల్త్ ఎలా ఉంది, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అన్నీ అడుగుతారు. నా పక్క కో స్టాఫ్ మా మేడం వాళ్ళు అనేవాళ్ళు, ఏంటి మేడం ఈ హాస్పిటల్ ఎంత కేరింగ్గా ఉంటున్నారు, అసలు ఒక హాస్పిటల్లో ఎలా కేరింగ్గా ఉంటారని నాకు తెలీదు. ఈవెన్ మా అత్తగారికి మా అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారా నీ ఆరోగ్యం గురించి అని ఆశ్చర్యపోయారు. చాలా స్టాఫ్ కేరింగ్గా ఉండేవాళ్ళు. డెలివరీ టైంలో మాత్రం చాలా సపోర్ట్ చేశారండి. తక్కువ టైంలోనే అయిపోయినా కూడా నాకు బాగా బ్యాక్ మసాజ్ చేయడం, పెయిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల బ్రీత్ పెయిన్ ఎప్పుడు వచ్చినా అప్పుడు బ్రీత్ బాగా తీసుకోమని చెప్పి మసాజ్ చేసేవాళ్ళు. అప్పుడు పెయిన్ తగ్గేది. ఫాలోఅప్ ఫస్ట్ విజయలక్ష్మి మేడం ఉన్నారు కదా, మేడం చేసేవాళ్ళు ఫోన్. అదే నేను మేడం నెంబర్ సేవ్ చేసుకున్నాను. ఇలా స్టమక్ పెయిన్ వచ్చిందని చెప్పినప్పుడు విజయలక్ష్మి మేడంకే చేశాను. తర్వాత బెడ్ రెస్ట్ చెప్పిన తర్వాత శాంత మేడం బాగా ధైర్యం చెప్పారు. ఏం కాదు నాన్న, ఏమి ఉండదు, అంత బాగా జరుగుతుంది అని చెప్పి. ఏదైనా అవసరం అయితే శాంత మేడంకి కాల్ చేసేదాన్ని, లేకపోతే విజయలక్ష్మి మేడంకి కాల్ చేసేదాన్ని. తర్వాత నా డెలివరీ ముందు పెయిన్స్ వస్తుంటే సిస్టర్ వాళ్ళు వచ్చి పాజిటివ్ బ్లడ్ గ్రూపేనా అన్నారు. నాది బి పాజిటివ్, నేను కూడా చాలా పాజిటివ్గా ఉంటాను అని చెప్పా. మేడం అయితే ఆ హాఫ్ అన్ అవర్ నా దగ్గరే ఉన్నారు. అసలు ఆండాల్ మేడం వచ్చేసారు. నేను రూమ్ తీసుకొని అడ్మిట్ అయ్యాను కదా, ఆ రూమ్లోనే ఉన్నారు. నాన్న నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీకు ఈజీగా అయిపోతుంది, అయిపోయింది ఇంకా ఏం లేదు అని చెప్పి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉన్నారు. ఇంటెన్స్ పెయిన్స్ వచ్చినంతసేపు నాతోనే ఉన్నారు. ఈజీగా హ్యాపీగా డెలివరీ చేశారు. భయమేం లేదండి. ఫస్ట్ నార్మల్ డెలివరీ జరిగింది కదా, సెకండ్ కూడా నార్మల్ జరుగుతుందని బాగా నమ్మాను. అత్తయ్య వాళ్ళు కూడా చెప్పారు, నీకు సర్వీక్స్ ఓపెన్ అయింది అంటున్నారు కదా, అసలు నీకు నార్మల్గా అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. హాస్పిటల్లో కూడా చెప్పారు నార్మలే అవుతుందమ్మా, నార్మలే చేస్తారు మేడము అని. కాకపోతే బేబీ హార్ట్ బీట్ మాత్రం స్టేబుల్గా ఉంటే చాలు, కార్డు ఉంది కాబట్టి అని చెప్పారు. బేబీ హార్ట్ బీట్ స్టేబుల్గా ఉంది, నార్మల్గా వితిన్ 2-3 మినిట్స్లోనే డెలివరీ అయిపోయింది. బేబీ వెయిట్ 2.6 kgs ఉంది పుట్టినప్పుడు. నేను చెప్పాను, యూట్యూబ్లో అట్లా చూసి చార్ట్ పెట్టుకున్నాను. 31 వీక్స్కి 1.6 to 1.7 ఉండాలి అని ఉంది. అలాగే ఉంది. మళ్ళీ ఒక 15 days తర్వాత స్కాన్ చెప్పారు మేడం 34 వీక్స్కి. అప్పుడు 2.1 kg అట్లా ఉండాలి. మళ్ళీ నా బేబీ అట్లాగే ఉంది. అంటే నేను రోజు బేబీ వెయిట్ స్టేబుల్గా ఉండాలి, మంచి వెయిట్తోనే పుట్టాలి అని. యాక్చువల్ 2.8 వరకు ఉండాలని కోరుకున్నాను. ఓకే, ఇంకో 3-4 days ఉంటే ఉండొచ్చు. 2.6 to 2.7 ఉందని స్కాన్లో చెప్పారు. పుట్టినప్పుడు 2.6 ఉంది. ఇప్పుడు బేబీ హెల్తీగానే ఉంది. పుట్టిన తర్వాత కొంచెం వెయిట్ తగ్గుతారుగా, 2.4 ఉంది. ఇంకా నేను టాక్ టు బేబీ చేసినప్పుడు ఫస్ట్ బాబు నాకు, ఇప్పుడు పాప పుట్టింది. తను వాళ్ళ అన్నయ్య బాగా, అంటే బాబు దూరంగా ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ బాగుండాలని, అదే అటాచ్మెంట్ బాగుండాలని కోరుకున్నాను. యాక్చువల్గా అల్లరి చేస్తారేమో మా బాబాయ్ అనుకున్నాను, కానీ అసలు లేదు, ఇద్దరు బాగా అటాచ్ అయిపోయారు ఈ 1 weekలోనే. ఏదైనా ఇబ్బంది, ఈవెన్ యూరిన్ పాస్ చేసినా అలాంటప్పుడు ఏడుస్తుంది, ఇంకా మిల్క్ తాగి పడుకుంటుంది. అలాగా కామ్గా ఉంటుంది అంతే. ఏడ్చినప్పుడు మాట్లాడితే ఆపుతుంది. మా హస్బెండ్ మాట్లాడినా కూడా ఆపుతుంది. వేరే ఎవరైనా మాట్లాడితే ఏడుస్తుంది కొంచెం, నేను మాట్లాడితే మాత్రం ఆపుతుంది, ఏడుపు ఆపుతుంది, గుర్తుపడుతుంది. మా హస్బెండ్ బేబీతో టాక్ చేయకపోయినా కూడా నాకు మోరల్గా ఎక్కువ సపోర్ట్ చేశారు. డైట్ విషయంలోనే కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఈ 40 days అయితే ఎస్పెషల్లీ చాలా కష్టపడ్డారు. ఆఫీస్ మేనేజ్ చేసుకొని, నా హెల్త్ చూసుకొని, హాస్పిటల్ నేను ఎక్కువ రాకూడదుగా, ఆయనే వచ్చేవాళ్ళు.
హెల్త్ బాగా నా హెల్త్ని ఆయన మానిటర్ చేసేవాళ్ళు. నేను హ్యాపీగా బెడ్ మీద ఉండి తినేదాన్ని అంతే. అత్తగారు, అమ్మగారు, మా వాళ్ళందరూ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. బాగా ధైర్యం చెప్తారు, అంతా పాజిటివ్. అసలు హ్యాపీగా జరిగిపోయింది. నాకెవరు వెనక్కి లాగే వాళ్ళు లేరు. అంతా నీకు బాగా జరుగుతుందమ్మా అన్నారు, అలాగే జరిగింది. ఇంత బాగా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మేడంకి అయితే చాలా మేము రుణపడి ఉంటాము. మా హస్బెండ్, నేను తర్వాత డిశ్చార్జ్ మేడం వచ్చి బేబీ దగ్గరకు వచ్చి ఆశీర్వదించి, అంటే అంత ప్రేమగా చూసుకున్నారు. అంటే డెలివరీ అయ్యాక డిశ్చార్జ్, ఫస్ట్ డెలివరీ జరిగింది కదా, డెలివరీ అయిపోయాను, డిశ్చార్జ్ అయిపోయాను, వెళ్ళిపోయాను అంతే. బేబీ దగ్గరికి వచ్చి చూసి తను ఆశీర్వదించాలి అనే థాట్ ఎవరికి ఉంటుంది? మేడం వచ్చి అప్పుడు కూడా ఏదో డెలివరీలో ఉన్నారు, నేను డిశ్చార్జ్ అవుతున్నానని చెప్పి వచ్చి నా బేబీకి ఆశీర్వదించేసి నాకు కూడా ఆశీర్వదించి పంపించారు. ఈ స్టాఫ్కి, మేడంకి చాలా థ్యాంక్స్ అండి. బాగా చేశారు నాకు. చాలా థ్యాంక్స్. ఓకే.